శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఆ సాయినాథుని అనుగ్రహంతో మనం 23వ అధ్యాయంలోకి ప్రవేశించాం. అంటే 4వ రోజు పారాయణంలోకి, అంటే ఆదివారం పారాయణంలోకి ప్రవేశించాం. ఈ అధ్యాయంలో మనకి ఏం తెలియచేస్తున్నారు? శ్యామ పాము కాటు బాగవడం, కలరా నియమాల్ని ఉల్లంఘించడం, గురుభక్తికి పరీక్ష, ఇలాంటివన్నీ కూడా ఈ అంశాలన్నీ మనకి ఈ అధ్యాయంలో ప్రస్తావిస్తున్నారు. నిజానికి ఈ జీవుడు త్రిగుణములకు, అంటే సత్వ రజస్ తమో గుణాలకి అతీతుడు. కానీ మాయచే కప్పబడి వాని నైజమైనటువంటి సచ్చిదానందమును మరుస్తూ తాను శరీరమే అనుకుంటూ అట్టి భావనతో తానే చేయువాడు, అనుభవించువాడు అని అనుకుంటూ లెక్కలేని బాధల్లో చిక్కుకుంటూ విముక్తిని కాంచలేకుండా ఉన్నాడు. అన్నీ తనే అనుకుంటున్నాడు అనమాట. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన జరిపిస్తున్నాడు అని అనుకోకుండా అన్నీ నేనే చేసుకుంటాను, అంతా నా వల్లే జరుగుతుంది, అన్నీ నేనే అనుభవిస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడనమాట. అది మానవ నైజం. అందులో పడిపోయి ముక్తిని కాంచలేకుండా, అంటే ముక్తిని చూడలేకుండా ఉన్నాడనమాట. విముక్తిని పొందలేకపోతున్నాడు, ముక్తిని చేరుకోలేకపోతున్నాడు. ఈ విమోచనానికి మార్గం ఒకటే ఉంది. అది గురువుని సేవించడం. అంతేకాదు, గురుని పాదముల యందు ప్రేమమయమైనటువంటి భక్తి కలిగి ఉండటం. గొప్ప నటుడైనటువంటి సాయి తన భక్తులను వినోదింపచేసి వారిని తన నైజములోకి మార్చెను. అంటే ఎంతో వినోదంతో వాళ్ళకి తెలియకుండానే తన వెంపుకుని, అంటే తన యందు భక్తి కలిగి ఉండేటట్టుగా ఆయన చేస్తూ ఉన్నాడనమాట. అలా ఉండబట్టే మనము ఆయన్ని ఒకసారి కాకపోతే ఒకసారైనా తలుచుకుంటున్నాము. ఒక్కసారి నామస్మరణ చేస్తే చాలు, నేనే నిన్ను చూసుకుంటానని చెప్తూ ఉన్నాడు కదా. అందుకని ఆయన ఆ విధంగా తన నైజంలోకి మార్చుకున్నాడు. ఇంతకు పూర్వం చెప్పిన కారణముల వలన మేము సాయిని భగవంతుని అవతారముగా ఎంచుకున్నాము. కానీ వారు ఎల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడిని అని చెప్పేవాడు. నేనే భగవంతుడిని అని ఆయన ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. అల్లా మాలిక్ అన్నారు కదా, అన్నిటికీ ఆయనే సర్వాధారము, ఆయనే అన్నిటికీ ఆ భగవంతుడే అని ఎక్కడైనా కూడా ఆయన అలాగే చెప్పారు. కానీ నేనే భగవంతుడిని అని ఎక్కడా కూడా చెప్పలేదు. ఆయన భగవంతుని సేవకుడిని అని చెప్పుకున్నారు. వారు అవతార పురుషులు అయినప్పటికీ ఇతరులు సంతృప్తికరంగా ఏ విధంగా ప్రవర్తించవలనో చూపిస్తూ ఉండేవారు. ఆయా వర్ణాశ్రమాలకు విధింపబడిన కర్మలను ఏ విధంగా నెరవేర్చవలనో తెలియచేసేవారు. ఇతరులతో దేనిలోనైనా పోటీ పడేవాడు కాదు. తన కొరకు ఏమైనా చేయమని ఇతరులను కోరేవారు కాదు. సమస్త చేతనాచేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితమని, ఎవరిని నిరాదరించుట కానీ అవమానించుట కానీ ఆయన ఎరుగరు. సమస్త జీవులలో వారు నారాయణుని చూస్తూ ఉండేవారు. నేను భగవంతుడను అని వారెప్పుడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడిని అని చెప్పేవారు. భగవంతుని సేవకుడినే అని చెప్పేవారు. భగవంతుణ్ణి ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఉండేవారు. ఎప్పుడు కూడా అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అంటూ ఉండేవారు. మేము ఇతర యోగులను ఎరగము. వారు ఏ విధంగా ప్రవర్తించేవారో, ఏమి చేసేవారో, ఏమి తినేవారో తెలియదు. భగవత్ కటాక్షంచే వారు అవతరించిన అజ్ఞానులకు, బద్ధజీవులకు విమోచనము కలుగచేసెదరని మాత్రము ఎరుగుదము. వీళ్ళందరూ యోగులు కూడా వాళ్ళు ఎలా ఉంటారో, ఎక్కడ జీవిస్తారో, ఏం తింటారో ఇవేం మాకు తెలియదు. కానీ భగవత్ కటాక్షం వలన వాళ్ళు అవతరించి ఏం చేసేవాళ్ళు? అజ్ఞానులకు, బద్ధజీవులకు విమోచనము కలుగచేసేదరని మాత్రమే మాకు తెలుసు, మిగతావేమీ మాకు తెలియదు అని చెప్తున్నారు. మన పుణ్యం ఏమైనా ఉన్నట్లయితే యోగుల కథలను, లీలలను వినుటకు కుతూహలం కలుగుతుంది. అంటే మన యోగం ఉంటేనే మనం నామస్మరణ చేస్తాం, యోగం ఉంటేనే దేవాలయానికి వెళ్తాం, యోగం ఉంటేనే పురాణ ప్రవచనం వింటాం, లేకపోతే వినము. అది లేకపోయినట్లయితే కనీసం ఎవరైనా చెప్పినా కూడా విసుక్కుంటాం, అటు వేసి వెళ్ళమన్నమాట. అందువలన ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. మన పుణ్యం ఏదైనా ఉన్నట్లయితేనే యోగుల యొక్క కథలను, లీలలను వినటానికి కుతూహలం చూపిస్తాము, లేనిచో ఆ విధంగా జరగదు అని చెబుతూ
ఇంకా ఏమంటున్నారు ఈ అధ్యాయంలో, ఒక ముఖ్యమైనటువంటి కథల్ని చెప్తాను వినండి అంటున్నారు. ఏంటంటే అది, ఒకనాడు యోగాభ్యాసం చేసేటటువంటి విద్యార్థి ఒక అతను నానాసాహెబ్ చాందోర్కర్తో షిరిడీకి వచ్చాడు. అతడు యోగ శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలన్నీ చదివాడు. చివరికి పతంజలి యోగ సూత్రాలను కూడా చదివాడు. కానీ అనుభవం లేదు. అన్నీ చదువుకున్నాడు కానీ అనుభవం లేదు. అతను మనసును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెం సేపు అయినా కూడా ఉండలేకపోతున్నాడు. యోగం అంటే ఏంటి? సమాధి స్థితిలో ఉండడం కూడా మనకి ప్రాణాయామం ఇవన్నీ నేర్పిస్తారు కదా. కానీ ఇతను నాకు కొంచెం సేపు కూడా ఉండలేకపోతున్నాడు. సాయిబాబా తన యందు ప్రసన్నుడైనట్లయితే చాలాసేపు సమాధిలో ఉండటం నేర్పిస్తారు అని అతడు అనుకున్నాడు. అనుకుని ఆ లక్ష్యంతో అతడు షిరిడీకి వచ్చాడు. అతడు మసీదుకి వెళ్ళేటప్పటికి బాబాగారు ఉల్లిపాయతో రొట్టె తింటూ ఉన్నాడు ఆయన. దాన్ని చూడగానే అతనికి మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటది? రుచి లేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినేవాడు నా కష్టాలను ఏ విధంగా తీర్చగలడు అని అనుకున్నాడు మనసులో. నన్ను ఎట్లు ఉద్ధరిస్తాడు ఈయన అనుకున్నాడు. సాయిబాబా అతని మనసులో ఉన్న దానిని కనిపెట్టి నానాసాహెబ్తో ఈ విధంగా చెప్పాడు. ఎందుకంటే ఆయనతో కలిసి వచ్చాడు కదా, అందుకని నానాసాహెబ్తో చెప్పాడు. నానా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకునే శక్తి ఉందో వారే దాన్ని తినాలి అని చెప్పి అన్నాడనమాట. అంటే ఈ ఉల్లి అన్న మాటను ఎవరిని ఉద్దేశించి అన్నారు? నానాసాహెబ్తో కాదనమాట. ఆయనతో చెప్పింది ఎవరిని ఉద్దేశించి? ఈ కుర్రవాడికి ఉద్దేశించి అనమాట. అది విని ఆ యోగి ఆశ్చర్యపోయాడు. వెంటనే బాబా పాదముల మీద పడి సర్వస్వ శరణాగతి చేశాడు. స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములను తెలియచేసి ప్రత్యుత్తరములను తీర్చుకున్నాడు. అంటే తన ప్రశ్నలు వేసి దానికి సమాధానాన్ని తెలుసుకున్నాడు. ఈ విధంగా సంతృప్తి చెంది ఆనందించిన వాడే బాబా యొక్క ఊదీ ప్రసాదంతో ఆశీర్వచనాలతో షిరిడి వదిలేసి తన నివాసానికి వెళ్ళిపోయాడు. ఇది అతని కథ. ఈ కథను అంటే ఇంకొక కథ చెప్తున్నారు. ఈ కథను ప్రారంభించక పూర్వం హేమాడ్ పంతు అంటే ఈ ఏం కదా, శ్యామ పాము కాటు నుంచి బాగవుతాడు. ఎలా బాగవుతాడు అనే కథను చెప్తున్నాడు. ఈ కథని ప్రారంభించడానికి ముందు ఏం జరిగిందో చెప్తున్నాడు. హేమాడ్ పంతు జీవుని పంజరంలో ఉన్న రామచిలుకతో సరిపోల్చవచ్చును అని చెప్పి అన్నారు. అంటే జీవుణ్ణి పంజరంలో ఉన్న రామచిలుకలాగా పోల్చవచ్చు. అంటే మనలో ఉన్న జీవుడు పంజరంలో ఉన్న రామచిలుకతో సమానము అని చెప్పి చెప్తున్నాడు. రెండును బంధించబడే ఉన్నవి. అంతేగా జీవుడు మనలో ఉన్నాడు, చిలుక పంజరంలో ఉంది. ఒకటి శరీరంలోనూ, రెండోది పంజరంలోను. అంతే కదా. రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నది అని చెప్పి అనుకుంటున్నాయి. చిలుక ఏమనుకుంటుంది? నాకు ఈ పంజరం బాగుంది అనుకుంటుంది. అలాగే మన జీవుడు, మనలో ఉన్న జీవుడు ఏమనుకుంటున్నాడు? నాకు ఇది బాగానే ఉంది, ప్రస్తుతానికి హాయిగా ఉంది అనుకుంటున్నాడు. కానీ తర్వాత వచ్చే కష్ట నష్టాలు, ఏ విధంగా ముక్తి పొందాలి, వీటి గురించి మనలో ఉన్న జీవుడు ఆలోచించట్లేదు. అందుకని ఇప్పటికీ బాగుంది అని అనుకుంటున్నాయి. సహాయకుడు వచ్చి వానిని బంధనముల నుండి తప్పించగానే వానికి నిజం తెలుస్తుంది. ఎప్పుడైతే నువ్వు పంజరంలోంచి బయటకు వచ్చేసావో అప్పుడు అసలు విషయం తెలుస్తుంది. ఇప్పుడు పంజరంలో ఉన్నంతసేపు ఏ పండో ఏదో పెడతాము, చిలక తింటుంది, చక్కగా బాగానే ఉంటుంది. ఆ పంజరం వదిలేసి బయటకు వచ్చేస్తే దానికి దొరికినాడు దొరుకుతుంది, లేనాడు లేదు. ఎవరైనా వచ్చి దాన్ని సంహరించవచ్చు, ఆ విధంగా వేటాడచ్చు, ఆ విధంగా చనిపోవచ్చు, రక్షణ ఉండదు. అప్పుడు కానీ దానికి అసలు విషయం తెలియదు. అలాగే మనలో ఉన్న జీవుడు కూడా అంతే. ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తామో ఆ తర్వాత తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారు. భగవత్ కటాక్షంచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తులను చేసినప్పుడు వారి దృష్టి అన్నింటికంటే గొప్ప స్థితి వైపు వెడుతుంది. అప్పుడే గతించిన జీవితం కంటే రానున్నది గొప్పది అని చెప్పి గ్రహిస్తారు. ఇంతకుముందు అధ్యాయంలో మిరీకరుకు రాబోతున్నటువంటి అపాయాన్ని కనిపెట్టి దాని నుండి అతన్ని తప్పించినటువంటి కథను తెలుసుకున్నాం ఇంతకుముందు అధ్యాయంలో. అంతకంటే ఘనమైన కథను ఒకటి ఇక్కడ చెప్తాను వినండి అంటున్నారు. ఏమిటది? ఒకనాడు శ్యామను ఒక విష సర్పం కరిచింది. అతని చిటికిన వేలును పాము కరవటం వల్ల శరీరంలోనికి విషం ఎక్కడం మొదలుపెట్టింది. బాధ చాలా ఎక్కువగా ఉంది. శ్యామ తాను మరణిస్తాను అని అనుకున్నాడు. స్నేహితులు అతన్ని విఠోబా గుడికి తీసుకెళ్ళాలి అని చెప్పి నిశ్చయించుకున్నారు.
పాము కాట్లు అక్కడ బాగవుతూ ఉంటాయి అన్నమాట. అంటే పాము కాటికి అక్కడ మందేస్తూ ఉంటారు, అందుకని అక్కడ బాగవుతూ ఉంటాయని వీళ్ళు విఠోబా గుడికి తీసుకెళ్ళాలని నిశ్చయించుకున్నారు స్నేహితులు. కానీ శ్యామ తన విఠోబా అయినటువంటి బాబా వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. బాబా అతన్ని చూడగానే ఈసడించుకొని వానిని తిట్టడం ప్రారంభించాడు. చాలా కోపంతో బాబా ఈ విధంగా అన్నారు. ఏమని? ఓరి పిరికి పురోహితుడా, ఎక్కద్దు ఎక్కద్దు, నీవెక్కినట్లయితే ఏమగునో చూడు అని బెదిరించి ఆ తర్వాత మళ్ళీ గర్జించారట. ఏమని? పో, వెళ్ళిపో, దిగువకు పో అని చెప్పి గర్జించారనమాట. పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము అని చెప్పి గర్జించారు. బాబా ఈ విధంగా కోపగించుకోవడం చూసి శ్యామ ఎంతో ఆశ్చర్యపోయాడు, నిరాశ చెందాడు. అతడు మసీదుని తన ఇల్లుగా, బాబా తన ఆశ్రయంగా భావిస్తూ ఉన్నాడు. ఈ విధంగా తరిమి వేసినట్లయితే తాను ఎక్కడికి పోగలడు? అతడు ప్రాణమునందు ఆశ వదులుకొని ఊరుకున్నాడు. కొంతసేపటికి బాబా మామూలు స్థితికి వచ్చారు. శ్యామ దగ్గరికి వెళ్ళి కూర్చుని అప్పుడు బాబా ఈ విధంగా అన్నారు. ఏమని? భయపడవద్దు, ఏమాత్రం చింతించకు. ఈ దయాద్ర ఫకీరు నిన్ను రక్షిస్తాడు. ఇంటికి పోయి ఊరికే కూర్చో, బయటికి వెళ్ళొద్దు, నా యందు విశ్వాసం ఉంచు, నిర్భయుడవు కమ్ము, ఆతురత పడవద్దు అని ఈ విధంగా చెప్పి శ్యామాని ఇంటికి పంపించారు సాయి. వెంటనే బాబా తాత్యా పటేల్ను, కాకాసాహెబ్ దీక్షితును కూడా అతని వద్దకు పంపి తనకిష్టం వచ్చినవన్నీ తినొచ్చు అని, గృహంలోనే ఉండు, అక్కడే ఇంట్లోనే తిరుగు, ఇంట్లోనే ఉండు అని చెప్పి, కానీ పడుకోకూడదు అని చెప్పి, ఈ సలహాల ప్రకారం నువ్వు నడుచుకో అని చెప్పి పంపించారు. కొద్ది గంటల్లో శ్యామ బాగుపడ్డాడు. ఈ పట్టున జ్ఞప్తి ఎందు ఉంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, బాబా పలికినటువంటి 5 అక్షరముల మంత్రము. ఏంటది? వెడలి పొమ్ము, క్రిందకు దిగు. 5 అక్షరాలు: వెడలి పొమ్ము, క్రిందకు దిగు, పో, వెడలి పొమ్ము, కిందకి దిగు. ఈ 5 అక్షరాల మంత్రము శ్యామాను ఉద్దేశించి చెప్పడం కాక సర్పాన్ని ఆజ్ఞాపించినటువంటి మాటలు అన్నమాట. ఇది శ్యామాని అనలేదు, నువ్వు పో, వెళ్ళిపో అని. ఎవరినన్నారు? సర్పం కాటు వేసింది కదా, ఆ సర్పాన్ని అన్నారన్నమాట. అప్పుడు అది విషం దిగిపోయింది. దాని విషము పైకి ఎక్కరాదని, అది శరీరం అంతటా వ్యాపించరాదు అని చెప్పి ఆజ్ఞాపించారన్నమాట. ఆ మంత్రములలో ఆరితేరిన తక్కిన వారి వలె వారే మంత్రాన్ని ఉపయోగించవలసిన అవసరము లేకుండెను. ఆ విధంగా చెప్పడంతో ఆ విషయం దిగిపోయింది. అంతేకాని ఆయన మిగతా వాళ్ళలాగా మంత్రాల్ని, ఏ మంత్రాన్ని ఆయన ప్రయోగించలేదు. ఈ ఒక్క మాటనే అన్నారన్నమాట. మంత్ర బియ్యము కానీ తీర్థము కానీ ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు. శ్యామ జీవితాన్ని రక్షించడంలో వారి పలుకులే మిక్కిలి బలమైనవి. ఎవరైనా ఈ కథ కానీ ఇతర కథలు కానీ విన్నట్లయితే బాబా పాదములందు స్థిరమైన నమ్మకం కలుగుతుంది. మాయా అనేటటువంటి మహాసముద్రాన్ని దాటడానికి బాబా పాదములను హృదయంలో ధ్యానించాలి. అలా ధ్యానించినట్లయితే మాయా అనే మహాసముద్రాన్ని చాలా సునాయాసంగా దాటగలుగుతారు అని చెప్పారు. ఇంకో కథ చెప్తున్నారు. అదేంటంటే, ఒకప్పుడు షిరిడీలో కలర భయంకరంగా చెలరేగుతూ ఉంది. గ్రామవాసులు ఎంతో భయపడిపోయారు. వారు ఇతరులతో రాకపోకలు మానేశారు. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైనటువంటి నియమాలను చేసి కలరా నిర్మూలించడానికి ప్రయత్నించారు. అవేంటి అంటే, 1, కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియకూడదు. 2వది, మేకను గ్రామంలో కోయరాదు. ఈ 2 నిబంధనలను పెట్టారు. ఎవరైనా వీటిని ధిక్కరించినట్లయితే వారికి జరిమానా వెయ్యాలి అని చెప్పి తీర్మానించుకున్నారు. బాబాకి ఇదంతయు ఒట్టి చాదస్తమని తెలుసు. కాబట్టి బాబా ఆ చట్టాలని ఏమీ లక్ష్యపెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊర్లోకి ప్రవేశిస్తూ ఉంది. ఊర్లో కట్టెలకు కరువు ఉంది అని చెప్పి అందరికీ తెలుసు. అయినప్పటికీ కట్టెల బండిని తరిమేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. బాబాయికి ఈ సంగతి తెలిసింది. తెలుసుకుని అక్కడికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకురమ్మని ఉత్తర్వునిచ్చారు. బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పడానికి ఎవరూ సాహసించలేదు. ధుని కొరకు కట్టెలు కావలసి ఉంది కనుక బాబా కట్టెలను కొన్నారు. నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయు ధునిని వెలిగించే ఉంచారు. అందులకై వారికి కట్టెలు అవసరము కనుక నిల్వ చేయువారు, అంటే ఆ ధుని వెలిగించడానికి అవసరం కాబట్టి కట్టెలను నిల్వ చేసి పెట్టుకునేవారు.
బాబా గృహం అంటే మసీదు ఎప్పుడూ తెరిచి ఉంటూ ఉంటుంది. ఎవరైనా పోవచ్చు, దానికి తాళం కానీ చెవి కానీ ఏమీ లేవు. ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా రావచ్చు. కొందరు తమ ఉపయోగం కొరకు కొన్ని కర్రలను తీసుకుని వెడుతూ ఉండేవారు. అందులకు బాబా ఎప్పుడూ గొనుక్కోలేదు. ఈ ప్రపంచమంతా కూడా దేవుడే ఆవరించి ఉండటం వల్ల వారికి ఎవరి యందు శత్రుత్వం ఉండేది కాదు. వారు పరిపూర్ణ వైరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా ఉండటానికి ఈ విధంగా చేస్తూ ఉండేవారు. తర్వాత ఇంకొక నిబంధన ఉంది కదా, రెండవది, దాని గురించి చెప్తున్నారు. అదేంటంటే రెండవ కలరా నిబంధనాన్ని బాబా ఏ విధంగా ధిక్కరించారో చూద్దామని చెప్తున్నారు. నిబంధనములతో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తీసుకొచ్చారు. అంటే మేకను షిరిడీలో కోయరాదన్నారు కదా, ఆ నిబంధన ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు మేకను తీసుకొచ్చారు. ఆ ముసలి మేక దుర్బలంగా చావుకు సిద్ధంగా ఉంది. ఆ సమయంలో మాలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా అక్కడే ఉన్నారు. సాయిబాబా దానిని ఒక కత్తివేటుతో నరికి బలి వేయమని బడే బాబాకు చెప్పారు. ఈ బడే బాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవం. ఆయన ఎప్పుడు సాయిబాబాకు కుడివైపున కూర్చుని ఉండేవారు. చిలుము బడే బాబా పీల్చిన తర్వాత సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేవారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా బడే బాబాను పిలిచి ఎడమ పక్కన కూర్చోబెట్టుకున్న తర్వాత భోజనమును ప్రారంభించేవారు. దక్షిణ రూపంగా వసూలైనటువంటి పైకం నుంచి ఆయనకు రోజుకి ఒక్కింటికి 50 రూపాయలు సాయిబాబా ఇస్తూ ఉండేవారు. ఎవరికి? బడే బాబాకి ఇస్తూ ఉండేవారు. ఈ బడే బాబా వెడుతూ ఉన్నప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించేవారు. అంటే 100 అడుగుల వరకు వెనకాల వచ్చి సాగనంపేవారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధం, అంత గట్టి సంబంధం. సాయిబాబా వారిని మేకను నరుకుమని చెప్పగా అనవసరంగా దాన్ని చంపనేలా అని బడే బాబా నిరాకరించాడు. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమని చెప్పారు. అతడు రాధాకృష్ణమాయి దగ్గరకు వెళ్ళి కత్తిని తీసుకొచ్చి బాబా ముందు పెట్టాడు. ఎందుకు కత్తిని తెప్పించారో తెలుసుకున్న తర్వాత రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకుంది. ఇంకొక కత్తిని తేవటానికి శ్యామ వెళ్ళాడు. కానీ వాడలో నుండి త్వరగా తిరిగి రాలేదు. తేవడానికి వెళ్ళాడు కానీ రాలేదు. ఆ తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ పంతు వచ్చాడు. వారు మేలిమి బంగారమే కానీ దానిని పరీక్షించాలి. ఆ వచ్చిన ఆయన మేలిమి బంగారం వంటి వాడే కాకాసాహెబ్ దీక్షిత్, కానీ ఆ బంగారాన్ని కూడా పరీక్షించాలి. అంటే మనందరినీ పరీక్షిస్తున్నారు బాబా. ఒక కత్తి తెచ్చి నరకమని బాబా ఆజ్ఞాపించారు దీక్షిత్ని. అతడు సాటేవాడకు పోయి కత్తిని తీసుకొచ్చాడు. బాబా ఉత్తర్వు కాగానే దాన్ని నరకటానికి సిద్ధంగా ఉన్నాడు. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అనున్నది తెలియకుండా ఉన్నటువంటి వారు. అంటే ఆయన బ్రాహ్మణుడు అనమాట. కత్తి తీసుకొచ్చి దాన్ని చంపు అనగానే ఆయన వెళ్ళి కత్తి తీసుకుని వచ్చి సిద్ధంగా ఉన్నాడు బాబా చెప్తే నరకడానికి. హింసించు పనులను చేయుట యందు ఇష్టం లేనివాడు అయినప్పటికీ మేకను నరకటానికి సిద్ధమయ్యాడు. బడే బాబా అను మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడు ఏల సిద్ధపడుచుండెను అని అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అతడు తన ధోవతిని ఎత్తి బిగించి కట్టుకున్నాడు. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. బాబా ఏమన్నారు? ఏం ఆలోచిస్తున్నావు? నరుకు అన్నారు. అతని చేతిలో ఉన్న కత్తి మేకపై పట్టడానికి సిద్ధంగా ఉండగా బాబా ఆగు అని అరిచారు. ఎంతటి కఠినాత్ముడవు నువ్వు! బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా నువ్వు బ్రాహ్మణుడు అయి ఉండి నువ్వు మేకను చంపుతావా అని అడిగారు. బాబా ఆజ్ఞానుసారం దీక్షిత్ కత్తిని కింద పెట్టి బాబాతో ఈ విధంగా అన్నాడు. ఏమని? నీ అమృతము వంటి పలుకులే మాకు చట్టము, మాకు ఇంకొక చట్టం ఏమీ తెలీదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందు ఉంచుకున్నాము. నీ రూపమును ధ్యానిస్తూ రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాము. ఇది ఉచితమా కాదా అనున్నది మాకు తెలీదు. దానిని మేము విచారించాం. అది సరైనదా కాదా అని కూడా వాదించాం, తర్కించాం. గురువు ఆజ్ఞను అక్షరాలా పాటించడమే మా విధి, మా ధర్మం అని చెప్పాడు ఆ దీక్షిత్. బాబాయే మేకను చంపి బలి వేసేదనని చెప్పారు. మేకను తకియా అను చోట చంపటానికి నిశ్చయించుకున్నారు. ఇది ఫకీర్లు కూర్చునేటటువంటి స్థలం. అక్కడికి దానిని తీసుకొని పోతున్నప్పుడు మార్గ మధ్యంలో అది ప్రాణాలు వదిలేసింది. ముసలి మేక కదా, ప్రాణాలు వదిలేసింది. శిష్యులు ఎన్ని రకాల్లో చెప్తూ
ఈ అధ్యాయాన్ని హేమాడ్ పంతు ముగిస్తున్నారు. శిష్యులు 3 రకాలుగా ఉంటారట. అంటే ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు, చెప్పింది చేశాడంతే. నేను చంపచ్చా చంపకూడదా ఇవేమీ ఆలోచించలా, గురువు ఆజ్ఞని పాటించాడనమాట. అందుకని శిష్యులు ఎన్ని రకాలో మనకి తెలియజేస్తున్నారు. ఉత్తములు, మధ్యములు, సాధారణము అని 3 రకాలు ఉన్నారు. గురువులకు ఏమి కావాలనో వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చేవాళ్ళు ఉత్తమ శిష్యులు. గురువుని ఆజ్ఞానుసారము ఆలసించకుండా అక్షరాల నెరవేర్చేవారు మధ్యములు. అంటే ఏమి కావాలనో ఆయన చెప్పకపోయినా గుర్తించి చేసేవాళ్ళు ఉత్తములు. గురువు యొక్క ఆజ్ఞను చెప్పిన వెంటనే ఆలస్యం లేకుండా చేసేవాళ్ళు మధ్యములు. ఇక 3వ రకం వాళ్ళు అడుగడుగునా తప్పులు చేస్తూ గురువు యొక్క ఆజ్ఞను వాయిదా వేస్తూ ఉండేవాళ్ళు సాధారణమైనటువంటి శిష్యులు. ఈ విధంగా 3 రకాలుగా ఉన్నారు శిష్యులు అని చెప్తున్నారు. శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండాలి. తోడుగా బుద్ధి కుశలత, ఓర్మి ఉన్నట్లయితే అట్టివారికి ఆధ్యాత్మిక పరమావధి దూరం కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుట కానీ, హఠయోగము కానీ, ఇతర కఠినమైన సాధనాలన్నీ కూడా అనవసరం. పైన చెప్పిన గుణములు అలవర్చుకున్నట్లయితే వారు దేశములన్నిటికీ ఆ ఉత్తరోత్తర జరిగే ఉపదేశాలన్నిటికీ కూడా అర్హులవుతారు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందటానికి ఆధ్యాత్మిక మార్గాన్ని నడిపిస్తారు. ఆ మార్గంలో గురువు నడిపిస్తారు అని చెబుతూ వచ్చే అధ్యాయంలో బాబా గారి యొక్క హాస్యము, చమత్కారం గురించి చెప్పుకుందామని చెప్పి ఈ విషయాన్ని చెప్పి ఆయన ఈ అధ్యాయాన్ని ముగించారు. ఇది ముగించుకునే ముందు మనం ఇంకొక విషయాన్ని చెప్పుకుని ఈ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకుందాం. అదేంటి అంటే, శిష్యులు 3 రకాలని చెప్పారు కదా. ఇక్కడ అసలు గురువు, సద్గురు అంటే ఎవరో చెప్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని అంటాం కదా. ఇదొక శ్లోకం. ఈ శ్లోకంలో మనం బాబాని గురువు అంటున్నాం. ఎలా? శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ అంటున్నాం కదా. సద్గురు అంటే గురువు అంటున్నాము, సద్గురువు అంటున్నాము, సమర్థ గురువు, సమర్థ సద్గురు అని అంటున్నాం కదా. అని ఎందుకని అంటే, అసలు గురువు అంటే ఏమిటి? గుహ్యమైన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేవారే గురువు. గుహ్యమైన అంటే రహస్యమైన, అంటే మన లోపల ఎక్కడో రహస్యంగా ఉన్నటువంటి ఆ అంధకారాన్ని తొలగించి జ్ఞాన అనేటటువంటి వెలుతుర్ని ప్రకాశింపచేసేవాడే గురువు. రహస్యమైన అంధకారం అంటే ఏంటి? ఇది పైకి కనబడదు. ఎవరికి వారు నేను, నాది, నేనే చేస్తాను, నాకేంటి అనే భావం, ఇదే రహస్యమైనటువంటి అంధకారం. ఇది అంతర్ముఖంగా ఉంటుంది. దానిని ఆ అంతర్ముఖంగా అంటే అంత రహస్యంగా ఉన్నటువంటి అంధకారాన్ని కూడా గురువు తొలగిస్తాడు. ఇది పైకి కనిపించదు. నేను, నాది, నేనే చేస్తాను, నాకేంటి ఇటువంటి భావన అన్నమాట. అటువంటి పైకి కనబడని లోపల ఎక్కడో రహస్యంగా ఉన్నటువంటి ఆ అంధకారాన్ని కూడా గురువు తొలగిస్తాడు. అందువల్లే సమర్థ సద్గురు అని చెప్పుకుంటున్నాం. దీనిలోని ఆధ్యాత్మికమైన అంటే పారమార్థికమైన అంధకారం కూడా ఉంటుంది. వారి స్వభావం ఇలా ఉంటుంది. ఎలాగా? సత్యానికి అసత్యానికి తేడా తెలియదు, వివేకానికి వైరాగ్యానికి తేడా తెలియదు, భగవంతుని లక్షణాల మీద అవగాహన ఉండదు, పరతత్వపు చిహ్నాలు విధి విధానాలు తెలియవు. ఇలా ఉంటుంది వాళ్ళది. ఏదో గుడికి వెళ్ళాము, లేకపోతే నేను ఒక గొప్ప భక్తుడిని అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ నిజమైన భక్తుడు అయితే కనుక భగవంతుని కోసం తెలుసుకోవాలి, భగవంతుని గురించి తెలుసుకోవాలి. ఆయన మన నుంచి ఏమి కోరుకుంటున్నారు, ఆయన నుంచి మనం ఏమి తెలుసుకుంటున్నాము, ఏమి నేర్చుకుంటున్నాము అనేవి ముఖ్యం. చివరిగా భగవంతునిలో ఎలా లీనమవ్వాలి అన్నది మాత్రమే ముఖ్యం అని అటువంటివన్నీ తెలుసుకోవాలన్నదే ప్రయత్నం. ఆ ప్రయత్నమే గురువు మనకి తెలియచేస్తాడు. అది తెలుసుకోవాలి. అదే గురువు యొక్క ప్రయత్నం. గురువు చేసేటటువంటి పని అదేనమాట. మనకి తల్లి తండ్రి జన్మనిచ్చినటువంటి వాళ్ళు కొంతవరకు వాళ్ళు తెలియచేస్తారు. పారమార్థికంగా భగవంతుని చేరుకోవడం అనేది నేర్పేది మాత్రం గురువే. అందుకని మనం ఆ గురువుకి సదా నమస్కరించుకుంటూ ఆయన ఆజ్ఞను పాటిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటే మనం ఆ భగవంతుడిని తెలుసుకోగలుగుతాము అని మనకి ఈ అధ్యాయం ద్వారా తెలియచేశారనమాట.
దీంతో ఈ సంఘటనతో ఈ విషయాలతో మనం ఈ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకుందాం. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. స్వస్తి.